అందరికీ నమస్కారం. నా పేరు జూటూరు చంద్రకుమార్, జెడ్పీటీసీ ఆంధ్రప్రదేశ్ మండలము. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 8 నెలలు కావస్తోంది. గతంలో ఎలక్షన్ టైంలో అధికారం రాకముందు చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అధికారం వచ్చిన తర్వాత 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో మేము హామీలు ఇచ్చాం, కానీ మేము దాన్ని నెరవేర్చలేమని చెప్పేసి సభాముఖంగా చెప్పినటువంటి సందర్భం ఉంది. మరి నిన్న మొన్న కూడా మేము కేంద్రం నుంచి నిధులు వచ్చాయిగా, మాకు రాష్ట్రానికి వచ్చాయి, కానీ అవి పోలవరానికి ప్లస్ అమరావతికి నిధులు వాడుకుంటాం తప్ప మిగతా ప్రజల యొక్క అభివృద్ధికి వాడుకోమని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. మరి 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏ నిధులు ఎక్కడ వాడుకోవచ్చు, ఎప్పుడు వస్తాయి, ఏ విధంగా ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ విధంగా చేయాలి అన్నది తెలియదు. ఆ రోజు కేవలం వైఎస్ఆర్ పార్టీ మీద బురద చల్లడానికి మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం వరకు మాత్రమే వాళ్ళ పని పెట్టుకున్నారు తప్ప పదవి వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం వారికి ఏమాత్రం లేదు. మరి అదేవిధంగా ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. మరి జనరల్ బాడీ మీటింగ్లో అమలాపురం జెడ్పీటీసీ గారు, అగలి జెడ్పీటీసీ గారు మాకు గడిచిన 3 సంవత్సరాల్లో ఇంతవరకు ఏ వర్క్ కూడా లేదు, ఒక జెడ్పీటీసీ గారు అలాంటి నిధులు కేటాయించలేదని చెప్పేసి చైర్మన్ గారిని అడగడం జరిగింది. కానీ ఆ గడిచిన 3 సంవత్సరాల్లో ఆయన ఎస్టిమేషన్లు తీసుకొని వచ్చి చైర్మన్ గారికి ఇచ్చింటే కదా ఆయనకు వచ్చేది. ఆయన ఇంతవరకు ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడు ఎస్టిమేషన్ తీసుకొని వచ్చి నా మండలంలో నా ప్రజల కోసం ఇది చేయండి, రోడ్లు వేయండి, కలవట్లు వేయండి అని చెప్పి అడిగిన పాపానే పోలేదు. అడిగినంటే మా చైర్మన్ గారు ఇచ్చేవాళ్ళు, కానీ అడగకపోగా ఈరోజు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో నాకు ఏమీ ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడటం ఇది నిజంగా హాస్యాస్పదం. దీనికి తోడుగా కొంతమంది ఎమ్మెల్యేలు మద్దతు కూడా, అసలు గతంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా కొంతమంది ఎమ్మెల్యేలు ఆయనకి మద్దతు పలుకుతారు. మనం పోయి ఎస్టిమేషన్ తీసుకొని పోతే సీఈఓ గారి దగ్గరికి ఆయన ఇస్తారు, మనమే పోకపోతే ఆయన ఏ విధంగా ఇస్తారు? ఇంత పెద్ద మండలం జిల్లాని చైర్మన్ గారు ఎక్కడా ఇబ్బంది లేకోకుండా నడిపిస్తూ ఉండడం చాలా గర్వకారణం. అటువంటిది ఉద్దేశపూర్వకంగా కేవలం వైఎస్ఆర్ పార్టీ మీద బురద చల్లడానికి మాత్రమే ప్రతిసారి ఎమ్మెల్యేలు కానీ కొంతమంది జెడ్పీటీసీలు కానీ మాట్లాడుతున్నారు తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉండి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో కాదు.